వెల్కమ్ టు మై అకిరా టీవీ ఛానల్. ప్రజల సమస్యల కోసం నిరంతరం పోరాటం చేస్తూనే ఉంటుంది. ఇంకా మరిన్ని ప్రజల సమస్యల కోసం పోరాటం చేయాలంటే నా ఛానల్ని లైక్ చేయండి. ప్రజల సమస్యల కోసం నిరంతరం పోరాడుతూనే ఉంటుంది. ఈరోజు ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి మున్సిపాలిటీలో కౌన్సిలర్ రాకపోవడం, చైర్మన్ పోస్ట్ కావాలి అని డిమాండ్ చేయడం, ఇది ఎంత మటుకు కరెక్ట్ కాదు. ఒక మహిళ, మన ఇంట్లో నుండి వచ్చిన ఒక మహిళని ఇలానే చూస్తామా? మహిళకు అన్యాయం జరిగితే ఉపేక్షించేదే లేదు. కౌన్సిలర్లు ఫస్ట్ వచ్చి ప్రజల సమస్యల గురించి చర్చించాలి. ప్రజలకు ఏదైతే అవసరం ఉందో దాని గురించి మాట్లాడాలి. మీకు ఓట్లేసి గెలిపించింది ప్రజలు. వాళ్ళ కోసం మీరు సమావేశంలో మాట్లాడకుంటే మీకు ఎలా ఈ పదవి వర్తిస్తుంది? నాకు తెలుసు నేను ఏమి చేయాలనో, కానీ జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. ఈ చైర్మన్ మహిళని ఎవరైనా తొలగించాలి అనుకుంటే నేనున్నాను ఆమెకు ధైర్యంగా. అన్యాయం ఎక్కడ జరిగితే అక్కడ న్యాయం చేయడానికి నేనున్నాను అని ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి గట్టిగా చెప్పాడు. ఒక్కొక్క గుర్తుపెట్టుకోండి, కమిషన్లకు పాల్పడి కమిషన్లు డిమాండ్లు చేసి కమిషన్ల కోసం రాజకీయ వృత్తిలోకి వచ్చారు. మీ తాత తీస్తా, ప్రజలు మీకు ఓట్లేసి గెలిపించింది ఇదేనా? ప్రజలు గెలిపిస్తే ప్రజల సమస్యలు మాట్లాడకుండా మీరెందుకు కౌన్సిలర్లు అవుతారని మీడియా సమావేశంలో బుడ్డా రాజశేఖర రెడ్డి కౌన్సిలర్లకు స్వీట్ వార్నింగ్. మహిళ చైర్మన్కు నేనున్నాననే ఒక ధైర్యం. బుడ్డా రాజశేఖర రెడ్డికి అభినందనలు తెలిపిన ఈరోజు ఆత్మకూరు నగర పంచాయతీకి సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా మరి సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధి నినాదంగా ముందుకు పోవడం జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగా నియోజకవర్గంలో ఇప్పటికే దాదాపు 20 కోట్ల రూపాయలు పైబడి నిధులు తెచ్చుకొని అన్ని గ్రామాల అభివృద్ధి కార్యక్రమాలు జరగడం జరుగుతూ ఉంది. అలాగే మన ఆత్మకూరు మున్సిపాలిటీ కూడా డెవలప్ చేయాలనే ఉద్దేశంతోనే దగ్గర ఈరోజు స్పెషల్ గ్రాంట్స్ కింద మన రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ నారాయణ గారిని అడిగి స్పెషల్ గ్రాంట్ కింద 3 కోట్ల రూపాయలు నిధులు తెచ్చుకోవడం జరిగింది. అలాగే 15th ఫైనాన్స్ ఏదైతే నిధులు ఉన్నాయో, అంటే గతంలో ఇచ్చినదే కానీ ఎప్పుడు కూడా ఒక చిల్లి గవ్వ ఇయ్యలే. ఏరికే 15th ఫైనాన్స్, 14th ఫైనాన్స్, ఇప్పుడు రాబోయే 16th ఫైనాన్స్. పోయిన గవర్నమెంట్ అంతా ఒక పేరు చెప్పడం, పేపర్ మీద రాయడం, మీకు ఇన్ని నిధులు ఇచ్చినామని చెప్పేసి, కానీ డబ్బులు ఎక్కడ కూడా రిలీజ్ కాలేదు. మళ్ళీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత, ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత ఆ నిధులన్నీ కూడా మళ్ళీ రిలీజ్ చేసి దాదాపు 1.5 కోట్ల రూపాయలు అది ప్లస్ ఈ 3 కోట్ల రూపాయలు ఇప్పుడు అదనంగా తీసుకొచ్చినది కలిపి ఆత్మకూరు పట్టణం అభివృద్ధి కార్యక్రమానికి వినియోగించాలనే ఉద్దేశంతో ఈ సమావేశం ఏర్పాటు చేసి, ఇదే కాకుండా అంటే ఇప్పుడు వస్తూ ఉండే సమ్మర్ ఇదంతా, ఇదే కాకుండా తాగునీటి సమస్యలు వస్తాయి, ప్రజలు ఇబ్బంది పడతారనే ఉద్దేశంతో ఏదైతే గతంలో మనము ఆత్మకూరు పట్టణానికి నాన్ అమృత్ స్కీమ్ కింద ఏబీ స్కీమ్ తీసుకొని వచ్చేసి 116 కోట్ల రూపాయలు తీసుకొస్తే 2014-19 సంవత్సరం అధికారంలో ఉన్నప్పుడు మన టైంలోనే టెండర్లు కంప్లీట్ చేసేసి పనులు మొదలు పెడితే గత 5 సంవత్సరాల్లో అన్ని ఆపేశారు. ఇప్పుడు మళ్ళీ అవన్నీ రివైజ్డ్ చేయాల్సిన అవసరం ఉంది. ఆ రివైజ్డ్ చేసి ఎస్టిమేషన్స్ తయారు చేసి పెట్టి ప్రభుత్వానికి పంపిస్తే తప్ప మళ్ళీ నిధులు వచ్చే పరిస్థితులు ఉండవు. ఎందుకంటే ఇది కౌన్సిల్లో తీర్మానాలు కావాలి కాబట్టి. సో అది చేద్దామంటే దానికి అడ్డం. అలాగే ఇప్పుడు టెంపరీగా కొంత రిలీఫ్ ఇవ్వాలి, తాగునీటి సమస్యకు కొంత రిలీఫ్ ఇవ్వాలనే ఉద్దేశంతో మన దగ్గర కొంత గ్రాంట్స్ సేవింగ్స్ ఉంటే కలెక్టర్ గారు పర్మిషన్ తీసుకొని దాదాపు ఒక 40-41 లక్షల రూపాయలు అవి మొదలు పెడదామని చెప్పేసి అవి పెడితే, ఇవన్నీ కూడా దాంతోపాటు కనీసం 2024-2025 బడ్జెట్ ప్రపోజ్ బడ్జెట్స్ కూడా మనం ఆమోదించుకోవాలి. అంటే రాబోయే కాలంలో మన ఖర్చులు ఎంత ఉంటాయి, అంటే ఆదాయంతో పాటు ఖర్చులు కూడా ఎంత ఉంటాయి, ఇవన్నీ కూడా ప్రభుత్వానికి పోవాలి. ఇవన్నీ కూడా వీళ్ళు ఆమోదించి పంపాలి. ఇవన్నీ చేద్దామని చెప్పేసి పోయినసారి, అంతకుముందుసారి, మరి ఇప్పుడు కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేయాలని పెడితే ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కౌన్సిలర్స్, వాళ్ళకి సంబంధించిన వాళ్ళు వాస్తవంగా ఈరోజు
ఆత్మకూరు మున్సిపాలిటీ చైర్పర్సన్ కానివ్వండి, కౌన్సిల్ మెంబర్స్ కానివ్వండి, అందరూ మాక్సిమం వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన వాళ్ళే ఉన్నారు. సో ఈరోజు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చిందని చెప్పేసి అభివృద్ధికి మేము తోడ్పాటు ఇవ్వము, అడ్డం పడతామనే ఉద్దేశంతో ఏదో రాజకీయ కారణాల వల్ల ఈరోజు కౌన్సిల్ సమావేశాలకు రాకుండా, ఇవన్నీ అప్రూవ్ చేయకుండా, ఒకవేళ వాళ్ళకి ఏదైనా డౌట్లు ఉన్నా ఇంకోటి ఉన్నా వాళ్ళ అంశం అజెండాలు ఉంటాయి, దీంట్లో అజెండా నంబర్ వైజ్ ఉంటుంది. అజెండా చెప్పినప్పుడు వాళ్ళకి ఏదైనా డౌట్లు ఉంటే వాళ్ళ ఆ డౌట్స్ అన్ని కూడా క్లియర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అబ్జెక్షన్ చేయొచ్చు, అప్రూవ్ చేయొచ్చు, ఏమేం చేయొచ్చు. కానీ సమావేశాలకే రాకుండా ఇవన్నీ అభివృద్ధి జరగకూడదు. ఎన్డీఏ ప్రభుత్వానికి, తెలుగుదేశం పార్టీకి, నారా చంద్రబాబు నాయుడు గారికి చెడ్డ పేరు రావాలనే ఉద్దేశంతో, స్వార్థంతో ఈ సమావేశానికి రాకుండా చేయాలని చూస్తే నేను రిక్వెస్ట్ చేసుకున్నాను చైర్పర్సన్, మిగతా కొంతమంది మెంబర్స్ కోరమన్నా ఉండాలి, దయచేసి మీరు రండి అని చెప్పేసి రిక్వెస్ట్ చేసుకుంటే పాపం ఈ రోజు వచ్చారు. వాళ్ళకందరికీ కూడా ప్రత్యేకంగా అభినందన తెలుపుతా ఉన్నా. ఈ రోజు కోరం ఉంది. ఈ కోరం ద్వారా ఏదైతే మనకు సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన బడ్జెట్ కి సంబంధించి